నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రస్తుతం మనం శ్రీ అయోధ్యనాథ్ ఆలయం దగ్గర ఉన్నాము, ఓల్డ్ సిటీలో. ప్రతి సంవత్సరం ఇక్కడ అయోధ్యనాథ్ టెంపుల్ అని ఓల్డ్ సిటీలో ఎక్కడైతే ఆలయం ఉంటుందో ప్రతి సంవత్సరం ఇక్కడ అంగరంగ వైభవంగా అయితే ఉత్సవాలు అయితే జరుగుతూ ఉంటాయంట. స్వామివారి కళ్యాణం వైభవంగా చేస్తూ ఉంటామన్నట్టని ఇక్కడ టెంపుల్కి సంబంధించిన 15 మెంబర్స్ ఫ్రెండ్స్ అయితే చూస్తూ ఉంటారంట ప్రతిసారి ఆలయానికి సంబంధించిన ఏ ఏర్పాట్లన్నా. అటోల్లో ఒక అబ్బాయి అయితే మనతో ఉన్నారు, వారితో మాట్లాడి మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. జై శ్రీరామ్. చెప్పండి, ఆలయం విశిష్టత ఏంటి? ప్రతి సంవత్సరం మీరే దగ్గరుండి చూసుకుంటారన్నట్టు అని చెప్తున్నారు. సో ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ప్రతి సంవత్సరం? అంతేకాకుండా 4000 నుంచి 5000 జనాలు అయితే వస్తుంటారన్నట్టు అని చెప్తున్నారు. ఈ సంవత్సరం చూస్తున్నట్లయితే ఇంకెక్కువ మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నట్టు అని అన్నారు. ఎందుకంటారు అంతమంది జనాభా ఎందుకు ఇక్కడ ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు? ఈసారి చూస్తే మన ఇండియాలోనే 4 ఉన్నాయి. హైదరాబాద్లో ఉంది, ఇట్లా సౌత్ హైదరాబాద్లో ఉంది, వెస్ట్లో ఏమో గుజరాత్లో ఉంది. సో ప్రతి సంవత్సరం 4000 నుంచి 5000 మంది వస్తుంటారు అన్నట్టు అని చెప్పారు ప్రతి శ్రీరామనవమికి. ఎందుకు అంతమంది వస్తుంటారు? ఇక్కడ చూసుకుంటే మన ఇండియాలోనే 4 ఉన్నాయి ఇవి విగ్రహాలు. అయితే ఇవి 4 ఉన్నాయి. ఒకటి అయోధ్యలో ఉంది, ఒకటి గుజరాత్లో ఉంది, ఒకటి హైదరాబాద్లో ఉంది, ఒకటి పూరిలో ఉంది. ఇవి 4 ఉన్నాయి. ఇది చూసుకుంటే ఒక సింగిల్ స్టోన్ స్ట్రక్చర్ పైన 42 ముహూర్తాలు ఉంటాయి. ఇవి పంతులు ఉండే, లడ్డు మహారాజ్ అని ఒక పంతులు ఉండే, ఆయనని అంతా చూసుకుంటుండే. ఆయన కోవిడ్ టైంలో ఎక్స్పైర్ అయిపోయిండు. అయితే కోవిడ్ టైంలో ఎక్స్పైర్ అయిన తర్వాత మా కొంతమంది అన్న వాళ్ళు ఉండి ఒక టీమ్ అయ్యి 50 మెంబర్స్, ఒక 20 మెంబర్స్ టీమ్ అయ్యి మేమే కోవిడ్ టైం తర్వాత మేమే వచ్చి ఇక్కడ ఎవ్రీ సాటర్డే ఒక ఇద్దరు వేసుకొని టీం మెంబర్స్ వేసుకొని గ్రూప్ వేసుకొని మేము వచ్చి ఇక్కడ దీపాలు కానీ ఫ్లవర్స్ కానీ వచ్చి ఇక్కడ ఒక సమర్పిస్తుండే వాళ్ళం. దాని తర్వాత మాకు కొంత హెల్ప్ ఇక్కడ మా ఏరియా నుంచి కూడా కొంచెం హెల్ప్ వచ్చి దాని తర్వాత లాస్ట్ ఇయర్ నుంచి పంతుల్ని పెట్టి పంతులు కంటిన్యూ ఉంటున్నారు ఇప్పుడు దానివల్ల ఇప్పుడు ఇయర్ కూడా మాకు కొంచెం లాస్ట్ ఇయర్ కొంచెం ఒక పబ్లిక్ కూడా పెరిగింది. లాస్ట్ ఇయర్ కూడా వివాహాలు కాని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు పెళ్లిళ్ళు అవుతున్నాయి అన్నట్టు అని చెప్పినారు. అది ఎంతవరకు వాస్తవం? అట్లా వచ్చి మీకు చెప్పిన వాళ్ళు ఉండేనా ఎవరైనా? అట్లా చూసుకుంటే మా ఫ్యామిలీలో మా సిస్టర్స్కి అట్లా అయింది. మా వాళ్ళు మొక్కున్నారు, ఇయర్ మొక్కుంటే నెక్స్ట్ ఇయర్ వరకే వాళ్ళకు మ్యారేజ్ అయితే అయిపోయింది. అది కూడా చాలా మందికి కూడా మాకు తెలిసిన అన్న వాళ్ళు కానీ అక్క వాళ్ళు కూడా మాకు చెప్పారు అట్లా. దానివల్ల వాళ్ళు చెప్పిన తర్వాత మేము ఇట్లా డిసిజన్ తీసుకొని మీకు అట్లా చెప్తున్నాం. మేము కూడా ఇట్లా బయట చెప్తున్నాం మాకు అవుతున్నాయని. సో అన్నదానం కానీ అట్లా ఇంకేమన్నా చేస్తూ ఉంటారా? ఎందుకంటే ఆలయం చూస్తే మనకు ఒక 100 మంది పట్టే అంత స్పేస్ అయితే ఉంది, కానీ ఆ రోజు మట్టుకి 1000 మంది వస్తారు అన్నట్టని చెప్తున్నారు మీరు. ఎందుకు అంతగానం జనాభా వస్తున్నారు ప్రతి సంవత్సరం? ఇంకా ప్రతి సంవత్సరం ఇంక్రీజ్ అవుతున్నారు అన్నట్టని చెప్తున్నారు. దీన్ని చూసుకుంటే మన టెంపుల్ అనేది ఒక ముస్లిం ఏరియాలో ఉంది, సరౌండింగ్ అంతా ముస్లిం ఏరియా ఉంది. దానికి బట్టి మన హిందూ అనేది ఏమందో చూపించాలి. మన అందరు చూపిస్తే మన టెంపుల్ పైన అటాకులు కావు, ఏం కావు. దానివల్ల మనం కూడా ఇట్లా రీల్స్ చేసి ఇట్లా మన పబ్లిక్ ఇట్లా చూపిస్తే కూడా ముస్లిం అనే వాళ్ళు కూడా టెంపుల్ దగ్గరికి రారు, పబ్లిక్ కూడా పడతారు. మనకు ఆ రోజు కూడా పోలీస్ ప్రొటెక్షన్ కూడా చాలా ఉంటుంది. మనం కూడా కంట్రోల్ చేస్తాం. అంతా మా టీం వాళ్ళు అంతా మంచిగా కంట్రోల్ చేస్తారు. వచ్చిన దర్శనం చేసి పంపిస్తాం. ఫుడ్ కూడా అరేంజ్ చేస్తాం. ఈ స్కూల్ పక్కన ఫుడ్ పెడతాం. అక్కడ కూడా పబ్లిక్ అనేది సరిపోతారు. శ్రీరామనవమి రోజు చేస్తాం అన్నదానం. అన్నదానంలో ఎంతమంది వస్తుంటారు? మేము లాస్ట్ టైం ఒక 5K వరకు ప్లేట్లు తెచ్చినాం. అవన్నీ అయిపోయింది, ఫుడ్ అయిపోయింది. మళ్ళీ వనిపించినాం. మళ్ళీ దాన్ని చూసుకుంటే మేము 5,000 మెంబర్స్కి ప్లేట్ చేస్తే అవన్నీ అయిపోయినాయి. అంటే ఈసారి ఇంకా రీల్స్ వల్ల పబ్లిక్ చాలా అయింది. టెంపుల్ కూడా డైలీ ఒక 30 మెంబర్స్ వస్తారు. డైలీ వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోతుర్రు. ఈ రీల్స్ చూసి వచ్చిర్రు అందరు చాలా మంది. ఓకే, అయితే ఇప్పుడు ఈ గుడి అనేది మనకు మొత్తం ముస్లిం ఏరియాలోనే ఉంది. సో అట్లా మతంని వ్యతిరేకంగా కాకుండా ముస్లిమ్స్ కూడా వచ్చి మనకి ఏదన్నా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారా ఇక్కడ ఈ ఏరియాలో? లాస్ట్ టైం అయితే మనకు ముస్లిం అయితే సపోర్ట్ అంటే మనకు ఒక స్కూల్ ఇచ్చిర్రు వాళ్ళు. ఆ స్కూల్లో మనం ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది దాంట్లో చేసుకున్నాం. ఈసారి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. స్కూల్ ఇస్తారు ఏదో తెలియదు, సెకండ్ ఇయర్ అది. కానీ వాళ్ళకి అడిగేదైతే అడిగినాం. లాస్ట్ టైం అయితే స్కూల్ ఇచ్చిర్రు వాళ్ళు. ప్రత్యేకంగా ఇక్కడ చూసుకుంటే ఈ గుడి ముస్లిం ఏరియాలో ఉండడం వల్ల
ముస్లిం ఏరియాలో ఉండడం వల్ల ముస్లిమ్స్ కూడా ఇక్కడ ప్రతి సంవత్సరం వీళ్ళకి సపోర్టివ్గానే ఉండి వాళ్ళకి ఏది కావాలన్నా అది సపోర్టివ్గా హెల్ప్ చేస్తారన్నట్టని ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ మనతో ఆలయ అర్చకులు ఉన్నారు, వారితో మాట్లాడి లోపల మూర్తికి సంబంధించిన వివరాలు మనం తెలుసుకుందాం. नमस्ते महाराज, बोलिए मूर्ति के बारे में क्या बोलते हैं? जी, एक शिला में जो है, एक शिला में श्री राम सीता लक्ष्मी नारायण भगवान और बाली सुग्रीव जामवंत और आंजनेय स्वामी विभीषण विराजमान है। एक शिला में जो है सभी भगवान प्रतिमाएं जो है विराजमान हैं, सप्त ऋषियों के साथ में जो है विराजमान हैं। यह मंदिर जो है एक शिला के नाम से श्री अयोध्यानाथ मंदिर शास्त्रीपुरम में जो है स्थापित है। ऐसा ही मंदिर जो है एक जो है श्री राम जन्मभूमि अयोध्या में है, आपके गुजरात अहमदाबाद में स्थापित है, और एक जो है जगन्नाथपुरी में स्थापित है, और चतुर्थ मंदिर जो है एक शिला में शास्त्रीपुरम श्री हैदराबाद में स्थापित है। ये मंदिर का विशेषता क्या है? मंदिर में प्राचीन मंदिर है, और मंदिर की विशेषता है यहाँ हर मनोकामनाएं जो है पूर्ण होती है। ऐसा विशाल मंदिर जो है अपने भाग्यनगर हैदराबाद में एक ही है, शास्त्रीपुरम में। ప్రస్తుతం మనతో పాటు హనుమాన్ చాలీసా కథావాచక్ అదికి కార్తిక్ గారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడి మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. చెప్పండి, ఆలయ ప్రత్యేకత ఏంటంటారు? ఫస్ట్ థింగ్, ఆల్రెడీ నేను మీ టీంతో మాట్లాడాను, బట్ మీ మాటల్లో వినడం అది మాకు కావాలి. తప్పకుండా అండి, వచ్చి మీరు దర్శనం చేసుకున్నారు కదా. సో ఈ ఆలయము ఇట్లాంటిది మీరు చూస్తే ఏకశిల విగ్రహం ఇది. ఇట్లాంటివి మొత్తం దేశంలో 4 ఉన్నాయి, అవి కూడా 4 దిక్కులలో ఉన్నాయి, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అని. సో కాకపోతే ఇదంతా కూడా ఏంటంటే ఈ రూపాన్ని చూస్తే అసలు ఈ రూపం ఏంది అని అంటే, అయోధ్యలో ఉన్న ఒక సన్యాసికి సంత్ గోపాలాచారి ఎవరైతే అక్కడ ఫోటోలో ఉన్నారో వారికి స్వామి కళలో కనిపించి దేశంలో ఇవి 4 పెట్టాలి అని చెప్పి చెప్తే, వాళ్ళ తమ్ముడు ఎవరైతే లడ్డు గోపాల్ మహారాజీ ఉన్నాడో ఆయనకి ఈ కార్యం ఆయనకి ఇస్తే, ఆయన లైఫ్లో సంపాదించుకుంది అంతా కూడా పెట్టేసి ఇట్లాంటివి 4 మూర్తులు తయారు చేసి మనకి ఈస్ట్ చూస్తే పూరికి పంపించారు ఒకటి, వెస్ట్ చూస్తే గుజరాత్, నార్త్ చూస్తే అయోధ్య, సౌత్ చూస్తే అప్పట్లో ఆయన మొత్తం రెడీ అయ్యి పెట్టిన టైంలో చాలామంది ఇక్కడ శాస్త్రీపురంలో హిందూస్ ఉంటుండే, మోరవర్ శాస్త్రీస్ ఉంటుండే. సో చాలామంది వాళ్ళందరూ కూడా వెళ్ళి ఇంత మంచి విగ్రహం మీరు చేయించినారు కదా, మన శాస్త్రీపురంకే తీసుకురండి, సో దక్షిణ భారతదేశంలో ఒక మంచిగా ఉంటుంది, ఇది వైభవంగా ఉంటుంది అని అంటే సరే అని చెప్పి ఆయన ఆ యొక్క మూర్తిని ఇక్కడికి తీసుకొని వచ్చిండు. బట్ అది అంటే మూర్తి ఇక్కడ రావడం, మేము సేవ చేయడం అదృష్టం అనాలో, లేదంటే ఇంత మంచి మూర్తికి ఇంకా మేము చాలా చేయలేకపోతున్నాం అని చెప్పి బాధపడాలో మాకు తెలియదు. కానీ సో టైం బింగ్ హిందూస్ అందరు కూడా ఈ ఏరియా నుండి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు మనకు చూసుకుంటే జస్ట్ నాకు తెలిసి ఒక 0.5% కూడా హిందూస్ సరౌండింగ్స్లో ఎక్కడ కూడా మీకు కనిపించరు. అయినా సరే ఎవరైతే లడ్డు గోపాల్ మహారాజ్జీ 2020 వరకు కూడా ఆయన కంప్లీట్గా ఇక్కడనే సర్వీస్ చేసిండు. చాలామంది వచ్చి ఈ విగ్రహం ఇంత బాగుంది, 40 మూర్తులు ఉన్నాయి ఏకశిలలో, ఇక్కడ ఎవ్వరు వస్తలేరు, నీకు ఆదాయం కాదు, నీకు ఏది రాదు, మనం వేరే దగ్గరికి తీసుకొని వెళ్ళిపోదాం స్వామిని అంటే, అప్పుడు ఆయన ఒకటే మాట చెప్పిండు, ఎందుకు మీరు ఈ ఏరియాలో ఉండొద్దు అంటున్నారంటే, ఈ ఏరియాలో మన హిందువులు లేరు, మన హిందువుల ఏరియా కాదు అన్నట్టు. అంటే
అయినా ఈ ఏరియా హిందువులది, ఈ ఏరియా క్రిస్టియన్స్ది, ఈ ఏరియా ముస్లిమ్స్ కాదు, ఈ మొత్తం భూమండలం కూడా రాముందే, ఇది ఇష్కాకు వంశానికి చెందిన వాళ్ళది, ఇది రాముడు రామాయణంలో కూడా మనకు చెప్తాడు, కాబట్టి నాకు ఎవ్వరు వచ్చినా రాకపోయినా నాకు సంబంధం లేదు, నాకు రాముడే అన్ని అని చెప్పి రాముని అంట పెట్టుకొని ఆయన ఉంటూ ఉండే. సో ఆ టైంలో జనరల్గా మా నాన్న ఎట్లకెళ్ళి వెళ్ళేటప్పుడు వచ్చి చూస్తే మొత్తం ఇంత బాగుండు స్వామి ఏంది అని, అప్పుడు చాలా చిన్నగా కూడా మేమందరం ఇంటర్ డిగ్రీ ఆ టైంలో. ఒకసారి పోయిరారా అంటే నార్మల్గానే వచ్చినాము. వచ్చిన తర్వాత ఆయనతో రెగ్యులర్గా మాట్లాడితే చాలా చాలా భవ్యంగా దివ్యంగా అవుతుంది అని అంటుండే. బట్ డైలీ ఒక 10 మంది కూడా వచ్చేది కాదు. సరే మనం ఏదైనా చేద్దాము అని అప్పుడు స్టార్ట్ అయిన సంకల్పం తెలియకుండానే చాలా చిన్నగా ఫస్ట్ శ్రీరామనవమి 2016-17 టైంలో ఒక 10 మందిని నేను ఇట్లా కూర్చోబెట్టుకొని ఇట్లా చేసిండే ఇదే ప్రాంగణంలో. 2018లో కొంచెము, 19లో కొంచెం, అట్లా కొద్దిగా. ఈరోజు శ్రీరామనవమి అంటే ఆ రోజు చాలామంది, వేల మంది వస్తారు. కానీ ఇది వేల మంది రావాల్సిన ప్రదేశం కాదు, కొన్ని లక్షలు కోట్ల మందికి ఈ యొక్క విగ్రహం గురించి తెలియాలి. ఎందుకు అనంటే మన పెద్దవాళ్ళు, మన పూర్వీకులు, ఋషులు ఏదైనా ఇచ్చారు మనకు అనంటే ఇట్లాంటి శిల్పాలను ఇచ్చిర్రు. శ్రీశైలంలో ఎవరైతే శిల్పకారి రామాచారి అని ఒక పెద్దవారు ఉంటుండేవారు, వారు లేరు, ఇప్పుడు కాలం చేసిరు. అయిన చేతుల మీదుగా ఈ యొక్క శిల్పాన్ని చెక్కడం జరిగింది. సో అది దీని యొక్క స్పెషాలిటీ, నా కథ. అయితే ఇప్పుడు ఇది ముస్లిం ఏరియాలో ఉంది మీరు చూస్తున్నట్లయితే. సో ఇన్ని సంవత్సరాలు ఎప్పుడో 1980స్లో నిర్మాణించిన ఈ గుడిని ఇన్ని రోజుల దాకా బయటకు ఉంది, ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చిందంటారు? సో ఇప్పుడు ఎందుకు బయటికి వస్తుంది అని అంటే, ఇప్పుడు హిందువులలో చాలా చైతన్యం వస్తుంది, చాలా మారుతూ ఉన్నారు. సో ఇన్ని రోజులు ఏంది అని అంటే, ఎంత ట్రై చేసినా సరే హిందూస్లకి తీసుకొని వెళ్ళలేకపోయినాము. అంటే చాలామందికి పోయింది, కానీ సోషల్ మీడియా అంటే హిందూస్ అంటే చాలామంది కూడా బయట ఎక్స్పీరియన్సెస్ అయినాయి. అరే ఇన్ని దేవాలయాల మీద దాడి అవుతుంది, ఇన్ని మంచి దేవాలయాలు ఉన్నాయా అని చెప్పేసి. అంటే ఆధ్యాత్మికంగా, ధర్మపరంగా చాలామంది రీసెర్చ్ చేస్తున్నారు, యువత చేంజ్ అవుతుంది కాబట్టి. సో ఇప్పుడు మేము ఏమన్నా ఇట్లా వీడియోస్ అవి పెడితే ఒక్కసారి స్వామిని ఇక్కడ చూసిన వాళ్ళు 10 మందిని మళ్ళీ తీసుకొని పోయి వస్తారు. అంత అద్భుతంగా ఈ స్వామి ఉన్నాడు కాబట్టి. సో చాలామంది వాలంటీర్గా ఇక్కడికి వచ్చి పూజలు చేయడము, వీడియోస్ చేయడము, పోస్ట్ చేయడం, ఇట్లాంటివి అన్నీ చేస్తున్నారు. అట్లా స్వామి గురించి ఇంకా కొంచెం తెలుస్తుంది. బట్ ఇక్కడ అసలు జీరో సపోర్ట్, అసలు ఏం సపోర్ట్ కూడా లేదు. మీరు ప్రాపర్గా చూసుకుంటే పైన కూడా వర్షం వస్తే కంప్లీట్గా మొత్తం నిండిపోతుంది, అవతల డ్రైనేజ్ కరెక్ట్ ఉండదు. సో స్వామికి సంబంధించిన మేము ధూపదీప నైవేద్యం కూడా అందరం కొంచెం అమౌంట్ వేసుకొని లాస్ట్ 4-5 years నుండి మేము చేస్తున్నాము. బట్ బిఫోర్ దట్ ఏంటి అని అంటే ఇక్కడ ఫుల్ టైం పంతులు కూడా ఉండకపోతుండే. ఎందుకంటే 2020లో ఎవరైతే లడ్డు గోపాల్ మహారాజ్జీ కాలం చేసిండో ఆ టైంలో మేము చాలామంది పంతుల దగ్గరికి పోయి మీరు రండి అని అంటే 2 ఆప్షన్స్. ఒకటి ఏంటంటే ఆర్థికంగా వాళ్ళు ఎంతైతే అడిగిరో అంత మేము ఇచ్చే సిచ్యువేషన్లో లేము మేము అందరం. ఆ టైంలో డిగ్రీ అది అవుతుండే. రెండోది ఏంటి అని అంటే ఇక్కడికి రావడానికి కూడా కొంచెం ఎంకల్కి ముందుకి అవుతూ ఉండే, ఈ ఏరియాని చూసి మేము వస్తే ఇట్లా అది ఇదని. బట్ మేము అనుకున్నాము, అరే కండ్ల ముంగల రాముడు కనిపిస్తున్నాడు, పంతులు లేకపోతే మనకు మంత్రాలు లేకపోతే ఏమవుతుంది. సో భరతుడు అంత టోన్కి ఆపర్చునిటీ దొరకలేదు, లక్ష్మణుడు వెళ్ళిపోయిండు ఆయన ఎంబడి. సో మన కళ్ళ ముందర ఒక దేవుడు కనిపిస్తుంది కదా, మనకు తోచింది మనం చేద్దాం. సో రెగ్యులర్గా మనం కాలేజ్ పోదాం కదా. సో సాటర్డే రోజు ఇక్కడికి వచ్చి సాటర్డే, ట్యూస్డే ఫెస్టివల్స్ అని చెప్పి ఒక 20 మెంబర్స్లో ఒక టీం వేసినాం మనం. టీం వేసి 4 years నుంచి ఈ యొక్క టెంపుల్కి మేము ధూపదీప నైవేద్యం అట్లా పెట్టుకుంటూ వస్తూ ఉన్నాం. మా విజన్ ఒకటే ఉండే, ఆలయానికి రెగ్యులర్గా ధూపదీప నైవేద్యం వస్తే కొంచెం శక్తి వస్తుంది, అప్పుడు ఆలయం గురించి ఇంకా చాలామందికి పోతుంది అని చెప్పి ఆ గోల్ పెట్టుకొని చాలా అసలు ఒక్కొక్క టైంలో అయితే బక్రీద్ ఒకటే రోజు వచ్చింది, వైకుంఠ ఏకాదశి ఒకటే రోజు వచ్చింది. మేము రావాలంటే ఇంట్లో పేరెంట్స్ అందరూ పోవద్దు ఏరియాలో, అంటే కంప్లీట్గా ఇక్కడ అవన్నీ కట్టింగ్స్ అవన్నీ అవుతూ ఉంటాయి. సో వాటర్ పోతూ ఉంటుంది. సో అయినా సరే మేము ఒకటే నిజమైన రామభక్తులము, హనుమంతుని భక్తులము. జస్ట్ మనము మన దేశంలో ఉన్న టెంపుల్కి మనం పోయి పూజ చేసుకోవడానికి ఎందుకు మనం వెళ్ళాలి. మన పూర్వీకులు అయోధ్యలో అంత మూమెంట్ ఆ టైంలో పోయి లాఠీ గోలీ ఖాయంగే మందిర్ వహీ బనాయంగే అని కూర్చున్నారు. ఆ సిచ్యువేషన్ లేదు కదా మనకి. మనం జస్ట్ ధైర్యం చేయట్లేదు, ధైర్యం చేసి మనం శాంతియుతంగా పూజ చేసుకుందాము అని చెప్పేసి మేము అట్లా ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా సరే అవన్నీ కూడా మేము ఇక్కడ ఆ స్వామి తీర్చేస్తాడు. చాలా పవర్ఫుల్ అండి. నేను చెప్తున్నా కదా, వాళ్ళ వర్క్ చేస్తున్నారు. మీరు నార్మల్గా శ్రీరామనవమి ఆ తర్వాత ఎప్పుడైనా వచ్చి ఒక 10 minutes మీరు అక్కడ కూర్చుంటే మీరు ఆ ఎనర్జీని ఫీల్ అవుతారు. అంత పెద్ద ఆదిశేషు ఉన్నాడు ఇక్కడ. మీరు చూస్తే చాలామంది ఏమనుకుంటారు అంటే ఏదో ఇది అయిపోతుంది అని. సో అట్లా కాదు. చూడండి ఇప్పుడు వచ్చే భక్తులు వీళ్ళందరూ కూడా సోషల్ మీడియా నుంచి చాలా దూరం నుంచి వస్తున్నారు. నెల్లూరు, గుంటూరు ఇక్కడ నుంచి కూడా వీడియోస్, హైదరాబాద్లో ఉంటున్న వాళ్ళకి షేర్ కొట్టి మీరు ఆ టెంపుల్కి వెళ్ళాలి. మరి ఈ టెంపుల్కి వస్తే ఏమవుతుంది అని అంటే ఈ టెంపుల్ గురించి మొత్తం తెలంగాణ, తెలుగు స్టేట్స్, ఇండియాలో తెలిస్తే గవర్నమెంట్ నుంచి కూడా ఏదైనా సపోర్ట్ వస్తుంది. ఎందుకంటే ఇట్స్ లైక్ యునెస్కో వాళ్ళు ఎట్లయితే మనకి ఈ హంపి ఇట్లాంటివి ఇట్లా కాపాడుతారో దీనికి సంబంధించినది మనకి ఇంకా చాలా గవర్నమెంట్ నుంచి సపోర్ట్ రావాలి, ప్రొటెక్షన్ రావాలి. ఇంకా నిత్యం స్వామికి సంబంధించిన అనేక అవి
జరుగుతూ ఉండాలి. సో దానికోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు మీరు అక్కడ స్వామిని చూస్తే కూడా ఆ రూపానికి కూడా ఒక చరిత్ర ఉంటుంది. ఈ రూపం ఏంది అని అంటే అక్కడ చూస్తే శ్రీ మహావిష్ణువు, అంటే శ్రీ మహావిష్ణువుని రాముడు పూజించిండు, రాముడు శ్రీ మహావిష్ణువు పూజించిండు. ఈ మొత్తం విగ్రహాన్ని మనకి విభీషణునికి రాముడు గిఫ్ట్గా ఇస్తాడు. సో అది ఇది అండ్ దీనికి కూడా ఒక స్టోరీ ఉంటుంది. ఇద్దరు దంపతులు ఆ మనుక్షత్రూప అని చెప్పేసి వాళ్ళు స్వామికి తపస్సు చేస్తే సత్యయుగంలో స్వామి ప్రత్యక్షమై మీకు ఏం కావాలి అని అంటే మాకు సంతానం కావాలని చెప్తారు. వాళ్ళు చెప్తే మీకు సంతానం వస్తుంది కానీ ఈ జన్మలో కాదు, ఈ యుగంలో కాదు, వచ్చే యుగంలో అంటే త్రేతాయుగంలో వస్తుంది. నువ్వు దశరథుడు కౌసల్య అయ్యి పుడితే అప్పుడు నేను మీ ఇంట్లో రాముల్లాగా పుడతా అంటే ఆ ఇద్దరు ఆది దంపతులు ఏమంటారంటే అప్పటి వరకు మాకు గుర్తుండదు, ఈ శరీరంతో తపస్సు చేసినాం కదా, ఇప్పుడు జస్ట్ రూపాన్ని చూపించండి అని అంటే రాముడు ఈ భూమి మీద కాలు పెట్టక ముందు ఎవరికన్నా తన దివ్య రూపాన్ని చూపించిండు అని అంటే మను క్షత్రుపాని ఆది దంపతులకు స్వామి ఇట్లా చూపించిండు. ఎట్లా చూపించిండు అంటే మీరు ఇక్కడ చూసుకుంటే అక్కడ ఉన్న శ్రీ మహావిష్ణువే మధ్యలో ఉన్న రామునిలాగా అవతరించిండు. దెన్ మనకు అక్కడ ఉన్న లక్ష్మీమాత మధ్యలో ఉన్న సీతమ్మ తల్లిలాగా, పైన మనం చూసుకుంటే మధ్యలో లక్ష్మణ స్వామి అంటే ఆ ఆదిశేషువే లక్ష్మణ స్వామిలాగా, శంఖ చక్రాలు భరత క్షత్రజ్ఞులాగా. సో కింద మనం చూస్తే ఆ ఆంజనేయ స్వామి గరుత్మంతుడు అంటే ధర్మం కోసం ఎవరైతే ఈ రామాయణం టైంలో ఉండేనో ఆంజనేయ స్వామి, మన సుగ్రీవుడు, జాంబవంతుడు, దాంతోపాటు వైకుంఠంలోని ప్రధాన దేవతలు గరుత్మంతుడు, నారదుడు, విభీషణుడు. సో ఇట్లా ఇట్లా పరివారం మొత్తం ఈడ ఉంది. సో ఇది ఈ యొక్క విగ్రహానికి సంబంధించిన చరిత్ర. చాలా బాగా చెప్పారు. అయితే నా దగ్గర ఇంకొక క్వశ్చన్ ఉంది. ఇప్పుడు ఇన్ని ఏళ్ళ నుంచి భక్తులు భయపడే రాలేరంటారా ఈ ఏరియాకి? భయపడి ఏం అలా అయితే ఏం కాదు, భయపడి అట్లా ఏం కాదు, కానీ చాలామందికి తెలియక రాలేదు. గుడ్ థింగ్ ఏంది అని అంటే ఇప్పుడు మనం చరిత్ర తెలుసుకుంటున్నాం. ఎట్లాంటి చరిత్ర తెలుసుకుంటున్నారు హిందువులు అని అంటే సంభాజీ మహారాజ్ చరిత్ర తెలుసుకుంటున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక గురు తేజ్ బహదూర్ అంటే ఈ ధర్మం ఇంకా నిలబడ్డది అని అంటే అట్లాంటి వీరులు ప్రాణ త్యాగం చేసేసారు వాళ్ళు. సో అట్లీస్ట్ మనము మన హైదరాబాదు, మన దేశము, రాజ్యాంగం మనకి ఎక్కడన్నా పోవచ్చు, ఎక్కడన్నా మనం పూజ చేసుకోవచ్చు. కాబట్టి మనం ఎటువన్నా పోవాలి అని చెప్పి చాలామంది ధైర్యం ఇంకా ఎక్కువ చేసి ఇట్లాంటి గుళ్ళకి వస్తున్నారు. సో భయం అని కాక, భయం కంటే తెలియక చాలామంది రాలేదు, ఆదరణకు నోచుకోలేదు, పట్టించుకునే వాళ్ళు లేకుండే అంతే. ఫైనల్గా హిందూ ముస్లిం అంటే మొత్తానికి ఏమంటారు? హిందూ ముస్లిం మనం అన్నదమ్ములమే అన్నట్టు చెప్తారా? అన్నదమ్ములం అని మనము 100% చెప్పొచ్చు. బట్ కొన్ని కండిషన్స్ ఉంటాయండి. లైక్ ఏదైతే మనము సెక్యులరిజం ఇవన్నీ అంటున్నాం కదా, సో మనం ఎంతైతే రెస్పెక్ట్ చేస్తున్నామో వాళ్ళు కూడా అంతే రెస్పెక్ట్ చేయాలి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎందుకంటే ఇప్పుడు ఆల్వేస్ ఈవెన్ మనం చిన్న వందే మాత్రమే చూసుకుంటే కూడా, సో మేము వందే మాత్రం పాడము అని అంటారు వాళ్ళు. ఎందుకు అని అంటే జనరల్గా అందులో మీరు దుర్గామాత, చండీదేవి వీళ్ళ పేర్లు ఉన్నాయి కాబట్టి మేము పాడము అన్నట్టు అంటే ఇట్లా మాట్లాడతారు. ఎవరైతే మాట్లాడతారో వాళ్ళకి, అందరికీ కాదు. సో బట్ అదే హిందువులు చూస్తే సో అతిథి దేవో భవ అని చెప్పేసి హిందువులందరూ కూడా ఒకప్పుడు, ఇప్పుడు స్టిల్ చాలామంది క్రిస్టియన్స్, మళ్ళీ తర్వాత ముస్లిమ్సే కానీ చాలా చాలా మతాల వాళ్ళు ఈ దేశానికి వచ్చారు. సో ఎందుకు అని అంటే హిందూస్ ఆల్వేస్ వేరే వాళ్ళని వెల్కమ్ చేస్తారు. బట్ ఇప్పుడు చూస్తే మీరు హిందువుల సంఖ్య చూస్తే హిందువుల సంఖ్య తగ్గుతుందా పెరుగుతుందా మీకు తెలుసు. సో వేరే మతాల సంఖ్య పెరుగుతుందా తగ్గుతుందా మీకు తెలుసు. రెండో విషయం, దాడులు అవుతున్నాయి. ఏ ప్రార్థనా మందిరాల మీద దాడులు అవుతున్నాయి? మెజారిటీ ఉన్న ఈ హిందూ దేశంలో హిందూ మందిరాల మీద, దేవాలయాల మీద దాడులు అవుతున్నాయి. కానీ మొత్తం చరిత్ర మనం చూస్తే హిందువులు దేవాలయాలు, వేరే ప్రార్థనా మందిరాలు కాకుండా ఏ దేశం మీద హిందువులు దాడి చేయలేరు, ఏ దేశం మీద భారతదేశం దాడి చేయలేదు. అది మన కల్చర్ కాదు. సో రాముడు కూడా ఈరోజు నాకు బాధ ఏమనిపిస్తుంది అని అంటే, రామాయణం గురించి మనం మాట్లాడాలన్నా సరే చాలామంది వచ్చి సోషల్ మీడియాలో అక్కడిక్కడ వచ్చి ఎవరైతే మీరు అన్నారో అట్లా దాంట్లోకి చాలామంది వచ్చి నెగిటివ్గా కామెంట్స్ పెడతారు. సో రాముని చరిత్ర చదివితే కళ్ళకి నీళ్ళు వస్తాయి. అయినా ఈరోజు ఒక చిన్న పిల్లగాడు ఇంట్లో తల్లిదండ్రులు ఒక చిన్న పాల ప్యాకెట్ తీరా అని చెప్పి షాప్కి పోరా అంటే పోరు. అట్లాంటిది జస్ట్ తల్లిదండ్రుల మాట మీద 14 ఏళ్ళు వనవాసం పోయిండు రాముడు. సో ప్రపంచం అంతా ఆయన ఏమనుకుంటారు అని అంటే, అరే వాలిని ఎంకల్కేళ్ళు నువ్వు కొట్టినావు అని చెప్పేసి రాముడిని చూస్తారు. కానీ కరెక్ట్ రామాయణం చదివిన వాళ్ళకి అర్థం కాదు, వాలిని ఎంకల్కేలు కాదు, బ్రహ్మదేవుడు వాలికి ఒక వరం ఇచ్చాడు. ఏం వరం ఇచ్చాడు? ముందల నుంచి ఎవరైతే కొట్లాడతారో సగం పవర్స్ ముందల వాళ్ళే నీకు వచ్చేస్తాయి అని చెప్పారు. రాముడు ఆ వరాన్ని బ్రేక్ చేయగలడు, కానీ బ్రహ్మదేవుడు కూడా సృష్టికర్త, ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఆయన వరానికి రెస్పెక్ట్ ఇవ్వాలి అని చెప్పేసి ఆయన ఎంకల్కేలు కొడతాడు. రెండోది ఎంకల్కేలు కూడా ఇంకా ఎందుకు కొడతాడు అని అంటే, సుగ్రీవుడు మిత్రుడు అంటే చెప్పిండు,
అధర్మం చేస్తున్నాడు. ఎవరు వాళ్ళ అన్న మాట్లాడే ఛాన్స్ కూడా ఇస్తలేడు ఎవరికి, సుగ్రీవునికి, వాలి. సో కాబట్టి మిత్రునికి అగ్ని సాక్షిగా ప్రమాణం చేసిన నేను అని చెప్పేసి అది కూడా చేస్తాడు. సేమ్ సుగ్రీవుడు ఏడుస్తూ ఉంటే అరే నా అన్న అనవసరంగా నేను చంపించిన అని చెప్పేసి సుగ్రీవుడు ఏడుస్తుంటే మన అట్లాంటి వాళ్ళు పోయి ఏమంటారు, అరే నువ్వే చంపమన్నావు కదా నేను చంపేసినాను అంటాం. కానీ రాముడు ఏడుస్తూ ఉంటాడు. ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే అరే నేను అగ్ని సాక్షిగా ప్రమాణం చేసిన నా మిత్రుని కళ్ళకి వెళ్ళి నీళ్ళు వస్తాయి, నా కళ్ళకి వెళ్ళి నీళ్ళు వస్తాయి, ఆయన సంతోషంగా ఉంటేనే నేను సంతోషంగా ఉంటా అని చెప్పి. సో హ్యూమన్ రిలేషన్స్ ఎట్లుండాలి అని అంటే ఒక రామాయణం చదివితే వస్తుంది. సో ప్రతి ఒక్కరు హిందూ ముస్లిం ఎవ్రీవన్ స్కూల్స్లో కూడా 100% రామాయణం పెట్టాల్సిందే. సో వేరే బుక్స్లల్లో వేరే మత గ్రంథాల బుక్స్లలో ఏంటి అని అంటే కొన్ని వర్డ్స్ ఉంటాయి. ఏం వర్డ్స్ ఉంటాయి అంటే ఎవరైతే విగ్రహారాధన చేస్తారో వాళ్ళని మీరు ఇది చేయండి అని అంటుంది. అవి కానీ ఎప్పుడు రామాయణం అట్లా చెప్పదు. కాబట్టి ఈ శ్రీరామనవమికి మనం ఈ రాముని ఇన్ని ఉత్సవాలు చేసుకున్నాం ఒక ఎత్తు, బట్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రామాయణాన్ని మనం ప్రచారం చేయాలి. సో రాముడు ఒకటే చెప్తాడు, మీరు నాకు ఎన్ని పూజలు చేసినా కళ్యాణాలు చేసినా ఏం చేసినా నేను వస్తానో రానో, కానీ ఇవన్నీ చేస్తే ఒక మనిషి వస్తాడని చెప్తాడు. ఆ మనిషి ఎవరో గారు ఆంజనేయ స్వామి వస్తాడు. సో మేము కూడా ఇక్కడ ఎందుకు చేస్తున్నాము అని అంటే మేము అందరం ఆంజనేయ స్వామి భక్తులం మేము. సో ఆంజనేయ స్వామికి ఏమి ఇచ్చినా తక్కువనే, ఆయనకు ఒకటే మేము ఇవ్వగలుగుతాం. మేము రామునికి ఎంత సేవ చేస్తే ఆయన మాకు పక్కన వచ్చి నిలబడతాడు. కాబట్టి 27th రోజు మీ పల్లవి టీవీ నుంచి నేను కోరుకుంటున్నా, ఎంతమంది అయితే హిందువులు ఉంటారో మీరందరూ కూడా ఏదో వచ్చి మనం తోసేసుకోవాలన్న మైండ్ సెట్ తోటి రాకండి. ఇది చాలా చిన్న గుడి, మన రాముడు ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నాడు. పెద్ద పెద్ద అరేంజ్మెంట్స్ మేము చేయలేమేమో కానీ మీరు ఒక్కసారి రాముని చూస్తే మీకు కడుపు నిండిపోతుంది. కొంచెం టైం తీసుకొని రండి. ఇక్కడ మీకు ఇన్ కేస్ కొంచెం పబ్లిక్ ఎక్కువ అనిపిస్తే కూడా ఇట్లా తోసేయకండి, ఇట్లాంటివి ఇవి కూడా చేయకండి. ఎందుకు అని అంటే ఇప్పుడు మనం తిరుపతి ఇన్ని గుళ్ళలకు పోయినప్పుడు మనం ఒక కంపార్ట్మెంట్లో కూర్చున్నప్పుడు మనం కూర్చుంటాం కదా, ఇక్కడ చిన్న చిన్న పిల్లలు చేస్తుంటారు అందరి వరకు. కాబట్టి మీరు వచ్చినప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉండి వాళ్ళని తిట్టకుండా ఉంటే మీకు ఆ రోజు స్వామిని నేను చెప్తున్నా, నేను రాశి ఇస్తా, ఈడ మీకు వైకుంఠం రామాయణం ఖచ్చితంగా కనిపిస్తుంది. చాలామంది ఇక్కడికి వచ్చి స్వామిని చూసి ఏడుస్తారు, తెలియకుండా కళ్ళకి నీళ్ళు వచ్చేస్తాయి వాళ్ళకి. 2 రీజన్స్, ఇంత అందంగా ఉన్నావు స్వామి అని ఏడుస్తారు. రెండో క్వశ్చన్, ఇక్కడ ఎందుకు వచ్చి కూర్చున్నావు స్వామి అని చెప్పి ఏడుస్తారు. బట్ ఆయన ఎందుకు వచ్చి కూర్చుండ అనేది మనము కమ్మింగ్ డేస్లో మనము చూస్తాము. గుడ్ ఇన్స్పిరేషన్ ఏంటి అని అంటే భాగ్యలక్ష్మి టెంపుల్ చార్మినార్ నడి బొడ్డున ఉంటుంది. సో అట్లా అని చెప్పి ఏరియా బాగాలేదని చెప్పి వదిలేసారా, భాగ్యలక్ష్మి అమ్మ తల్లి ఉంది కదా. సో చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మ తల్లి ఏదైతే ఉందో, సో సేమ్ ఇక్కడ వాళ్ళ భర్త శ్రీ మహావిష్ణువు ఉన్నాడు ఇక్కడ, సో రాముడు ఉన్నాడు ఇక్కడ. కాబట్టి ఈ టెంపుల్ కూడా నెక్స్ట్ కమ్మింగ్ డేస్లో చాలా అంటే చాలా మంచి స్టేజ్లో ఉంటుంది. సో ఇది ఒక రామసేతు కడుతున్నాం అనుకొని ప్రతి ఒక్కరు రండి. మీరు టైం ఇవ్వాలనుకుంటే టైం ఇవ్వండి. ఆర్థికంగా టెంపుల్కి ఏదైనా చేయించాలి అనుకుంటే మంచి ఆపర్చునిటీ ఇది, మీరు చేయించండి. దెన్ నాట్ ఓన్లీ శ్రీరామనవమి రెగ్యులర్గా వస్తూ ఉండండి అని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.